స్వామివారి పాదపూజ చేసిన తర్వాత పాత్రలను తీసుకుని మధ్యాహ్న భోజన తాంబూలతో సత్కరించి స్వామివారిని ఒక పెద్ద మారేడు చెట్టు ఉండగా ఆ చెట్టుని కూర్చుంటే అడుగుతున్నారు. అయ్యా స్వామి, ఈ కలిగిన ఉండబడేటువంటి మానవులు మరి చాలా కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు. మరి మా కష్టాలు ఏ విధంగా దొరికిపోతాయి, అందుకే అయిన ఉపాయాన్ని చెప్పండి అయినా ప్రార్థించగా అంతా సోదర మహాముని వారు చెప్పారు. అయ్యా చూడగానే మహామునులారా, పూర్వకాలంలోన ఆరొక్క నారద మహామును కూడా శ్రీమన్నారాయణ స్వామిని ఏ విధంగా ప్రార్థించారు. అంతా ఆరొక్క శ్రీమన్నారాయణ స్వామి చెప్పినటువంటి ప్రధాని అందరూ కూడా చెప్తానయ్యా అని చెప్పి అందరూ కూడా శ్రద్ధగా వినండి చెప్పి ఏ విధంగా చెప్తున్నారు. పూర్వకాలంలో కూడా నారద మహాముని సకల లోకాలను కూడా తిరుగుతూ ఉండగా మార్గ మధ్యమన భూలోకం వెళ్ళాడు. భూలోకమున స్వామికి చోడుచోపదన పూజలతో గ్రహాలకు అందరికీ కూడా, కానీ ముఖ్యంగా ఈ పూజలో ముఖ్యమైన భాగం ఏంటంటే కథను శ్రద్ధగా వినడం. ఈ కథ అవుతున్నంతసేపు మనస్సుని స్వామి పైన లగ్నం చేస్తూ ఓం నమో నారాయణ మంత్రాన్ని జపిస్తూ కథను శ్రద్ధగా వినండి. ఉత్సాహంగా చెప్తారు మన పూజారి గారు. ఆ కథ మన జీవితానికి, ఒక్కొక్క కథ మన జీవితంలో ఒక్కొక్క పరమార్థాన్ని ఇస్తుంది. కాబట్టి కథని వినడమే, అందుకే ఈ పూజను సత్యనారాయణ స్వామి వ్రత కథ అంటాము జనరల్గా. అందుకని మీరు తప్పకుండా వేదం సమర్ప नागेन्द्रमहादेवं समर्पयामि। स्वाहा 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 समर्पयामि। आनंदिता सर्वो राममंगललीला सर्वमंगलकरयामि। धन्यवाद ब्रह्मोः गोविन्दधाते मदव्योदानवेदनाः ब्राह्मण वाहनवेदनिवादवानादितेजवनादे तप्रादिजविरादिजट श्रेयानग्रहे लक्ष्मीनाथस्तया माधवं गुरुनामसे पुराणमङ्गलनिराजनदीपं दर्शयामि। प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि। देवलो नमो देव सत्यनारायण स्वामी महाराज की गोविंदा गोविंदा। द्वितीयोऽध्याय प्रारम्भः। ఓ మహాములారా, మరి యొక్క తలా చెప్పాలని యొక్క సోతా మహాముని ఈ విధంగా చెప్తున్నారు. పూర్వకాలంలో కాశీ నగరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చదానందుడు తన పేరు గల వీర బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు అదే సంతానం చేరా పీడింపబడుతూ దారిద్ర్యం అనుభవిస్తున్న వాళ్ళను ఇలా ఉండగా శ్రీమన్నారాయణ స్వామికి ఆ బ్రాహ్మణుపై అనుగ్రహం కలిగి ఒక రోజున అనుకున్నాడు, ఈ బ్రాహ్మణి యొక్క సకల కష్టాలు ఎలాగైనా తొలగించి వేయాలని సంకల్పంతో ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వామి వృద్ధ బ్రాహ్మణ బుద్ధ బ్రాహ్మణ వేషం ధరించారు. ఆ యొక్క వేద బ్రాహ్మణితులతో వచ్చి ఆడుతున్నాడు. మరియు బ్రాహ్మణోత్తమ తమరు సకల శాస్త్రాలను తెలిసిన వారు, వేద పండితులు ఇలా కష్టాలు పడుతూ భిక్షానికైనా జీవిస్తున్న విడయాన్ని పడినాడు. అంతా అది విన్నటువంటి బ్రాహ్మణ అన్నాడు, అయ్యా స్వామి, ఏమని ఇవ్వాలి, మా యొక్క శని గ్రహచారం కాగా అనేకమైనటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నాను. తిండి లేక కట్టుకోవడానికి మంచి
లేక చాలా బాధపడుతున్నాను. నా కష్టాలు పోవడానికి ఏమైనా తగిన ఉపాయం అంటే చెప్పండి అని చెప్పి ప్రార్థించగా అంతా అది వినటువంటి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణ వేసినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వామి చెప్తున్నారు. మరియు బ్రాహ్మణ ఈ కలిగురువున శ్రీమన్నారాయణ స్వామి సత్యనారాయణ స్వామి అవతారంలో వెలిచారు. నీవు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఈ యొక్క సకల కష్టాలు సకల బాధలు అన్ని కూడా సుదీపతి పొందవాలి. ఆ వ్రతాన్ని కూడా చేసుకునే విధానాన్ని ఆ బ్రాహ్మడికి తెలియజేసిన వారి ఆ స్వామి అక్కడికక్కడే మాయమయ్యాడు. అది చూసిన బ్రాహ్మడు అనుకున్నాడు కదా, ఈ వ్రత బ్రాహ్మణ వేషం వచ్చిన వారే సాక్షాత్తు ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వామి పరమన వారే చాలా సంతోషించింది. ఆ రాత్రి ఉత్సాహమున సంతోషమున నిద్ర పట్టకపోగా ఎట్లో కాలం గడిపాడు. మరణాలు సూర్యుడు కాకముందే పూర్వమే నిద్ర మేల్కొని తలస్నానం ఆచరించి సంధ్యావందనం చేసుకుని స్వామివారికి దీప ఆరాధన చేసుకుని సత్యనారాయణతో వేడుకున్నారు. అయ్యా, ఈ రోజు మళ్ళీ నేను భిక్షాలని పెడుతున్నాను కనుక నాకు ఈరోజు ఎంతైతే భిక్షలు ఇస్తుందో ఆ యొక్క ధనాన్ని పెట్టి శక్తి వచ్చిన లేకుండా ఈ వ్రతాన్ని ఇక్కడ మనం మాట్లాడకూడదు. తృతీయోధ్యాయ ప్రారంభ ఓ మహామరుణాన మన యొక్క కథా చెప్తాను యొక్క ఇంద్రాది రాజ్యాలు జయించాడు సత్యావంతుడు. ఆ రాజుగారు ప్రతి రోజు కూడా అక్కడ ఉండే తన రాజ్యం ఉన్నటువంటి ఆలయాన్ని వెళ్ళి అక్కడున్న స్వామిని సేవించుకొని అక్కడ ఉండే సముద్రాలు అంతా మహారాజు గారికి అంతా సంపాదన ధనమంటూ కూడా సంతానం లేక చాలా బాధపడుతుండేవారు. ఇలా ఉండగా అంత అత్తగ స్వాములు చెప్పారు, అయ్యా మహారాజా, తమరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. ఆ సత్యనారాయణ స్వామి దయవల్ల తమకు తప్పకుండా సంతానము కలుగుతుందని చెప్పగా అంత మహారాజు దంపతులు సత్యనారాయణ స్వామి వేడుకున్నారు. అంత సత్యనారాయణ స్వామి దయవల్ల ఆ రాజ దంపతులకు శుభ ముహూర్తమున అబ్బాయి జన్మించాడు. అబ్బాయికి విజయకుమారుని పేరు పెట్టి 21 రోజున నామకరణ రోజున భద్రచీరానది తీరమున ఆకాశమంతా పత్ర వేసి నేలంతా పేట వేసి బ్రహ్మాండంగా రంగరంగా దైవంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారు మహారాజు. రాజుగా వ్రతాన్ని చేస్తుండగా ఒక వ్యాపారం ముగించుకుని సరే తన గ్రామాన్ని బయలుదేరి వస్తున్నాడు. అలా బయలుదేరి వస్తుండగా అంతా మహారాజు గారు చేస్తున్నటువంటి ప్రధాన జ్యోతి ఈ మహారాజు గారు ఇంతమంది పరివారంలో సముద్ర తీరాన ఏమి చేస్తూ ఉన్నాడు చూద్దామని చెప్పి ఆ యొక్క మహారాజు దగ్గర వెళ్ళి వినయంతో నమస్కరించి అడుగుతున్నాడు. అయ్యా మహారాజా, తమరు
చేస్తున్న వ్రతం ఏమిటి? ఏ వ్రతాలు చేయడం చేత తమరికి ఏమి లాభం కలిగిందో ఇక్కడ కూడా వారి మాట వినవారు లేకపోయారు. ఇంకను చంద్రబాబు మహారాజు వారి యొక్క శాపగారి పడలోన ధనమంతా కూడా తన యొక్క స్వాధీనం చేస్తున్నాడు. మళ్ళీ సత్యనారాయణ స్వామి శాపం వల్ల వారి యొక్క శాపగారి భార్య లీలావతి, కుమార్తె కళావతి అనేక కష్టాల పాలయ్యారు. వారి గృహమందున్న ధనమంతా కూడా దొంగలు ఇంకా పూర్తిగా వల్ల కూడా లేకుండా అంతా రోజుగా వెళ్ళిపోయారు. మరియు తిండి లేకుండా ఇల్లు కూడా తిరుగుతున్నారు. అలా 3 సంవత్సరాలు అయింది. ఒక రోజున కళావతి ఆఖరిగా ఉండి ఒక బ్రాహ్మణింటికి భిక్షగా వెళ్ళగా అదే రోజున బ్రాహ్మణింట్లో వాళ్ళు కూడా ఇదే విధంగా వ్రతాన్ని చేసుకుంటున్నారు. అప్పుడు ఆ కళావతి వ్రతమయ్యేదాకా అక్కడ ఉండి తరువుని స్వామిని ప్రార్థించి తాను కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి బోధన చేసి ఇంటికి ఆశ్రమంగా వెళ్ళింది. అప్పుడు ఆ లీలావతి అమ్మాయిని వెళ్ళి మండిపడుతుంది. అమ్మాయి కళావతినేమో ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేద్దామని చెప్పి నిలదీసి అడిగింది. అందుకు కళావతి అంటుంది, అమ్మ ఈ రోజు బ్రాహ్మణ గృహంలోన సత్యనారాయణ వ్రతమని వ్రతం జరుగుతుంది. వ్రతం అయ్యేదాకా అక్కడే ఉండి తరువుని స్వామిని ప్రార్థించాను. తీర్థ ప్రసాదం తీసుకుని రావడం చేదా ఇంత ఆలస్యమైందని చెప్పింది. అప్పుడు అది విన్నాక లీలావతి అమ్మాయిగా ఉంటుంది. అమ్మాయి కళావతినేమో నందినాలలో ఆ సత్యనారాయణ స్వామి యొక్క కృపా కటాక్షము మీకు కలిగింది. మీ నాన్నగారు కూడా సంతానం కలిగి వ్రతాన్ని చేస్తాన్ని పొందాము. సత్యనారాయణ దైవత మేము నిర్మించావు కానీ వ్రతాన్ని చేయలేను. తర్వాత వివాహంలోన చేయడానికి ఆ స్వామిని మేము పూర్తిగానే మర్చిపోవడం చేత మనకి కష్టాలు బాధలు కలుగుతున్నాయని గ్రహించి మళ్ళీ వెంటనే స్వామిని పెట్టుకుంది. అయ్యా నా భర్త యొక్క అపరాధము క్షమించి నా భర్త నా ఎప్పుడైతే క్షేమంగా ధనాన్ని ఇంటికి వస్తారో తప్పకుండా మేము ఈ వ్రతాన్ని మళ్ళీ చేస్తామని చెప్పి స్వామి వారిని మళ్ళీ ఆమె వేడుకుంది. అంతా ప్రేమనారాయణ స్వామి ఆ లీలావతిపై కరుణించి అదే రోజు రాత్రి చంద్రబాబు మహారాజ్ స్వప్నంలో కనబడ్డాడు. ఓ చంద్రబాబు మహారాజా, నీవు ఇప్పుడు అన్యాయంగా బంధించినటువంటి వారు దొంగలు కాదయ్యా లేదు. తర్వాత అమ్మాయి వివాహంలో వ్రతాన్ని చేస్తానని చెప్పి నన్ను వారు పూర్తిగాని మర్చిపోయారు కనుక నా యొక్క మాగేద వారి యొక్క దొంగతనం అనేది మోపా పడింది. తండ్రి వారిని ఉదయాన్ని వదిలిపెట్టాలి. వారి యొక్క ధనము కూడా ఇచ్చివేయాలి. నేను చెప్పినట్లు చెయ్యకపోయావులకు నిన్ను నీ యొక్క రాజ్యాన్ని ఏమి లేకుండా అంతా నిలబడడం చేస్తానని చెప్పి మాయమైన వారాలు అంతా అది విన్నటువంటి ఆ యొక్క చంద్రబాబు మహారాజు సూర్యుని కాగానే రాజుగారు సభకు వచ్చి మంత్రిని పురోగతి పిలిపించారు. సభ చేసి తనకు వచ్చిన తన యొక్క వృత్తాంతం కూడా తనకున్న వారు కూడా చెప్పినాడు. ఆ విషయం వెంటనే పెట్టి పెట్టండి అని చెప్పి బట్టలుగా ఇవ్వగా అంతా బట్టలు పోయి స్వామి మహారాజుకి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
सजामि नमो हे ध्यातमे धागामिष्मं गुरुषं जगदेवहेन्द्रज्ञाकैः श्रियामः परिपादया जय बोलो सत्यनारायण भगवान की सत्यनारायण स्वामी देवताभ्यो नमः चतुरोऽध्याय प्रारम्भः ఆలోకదవుతుంది పుష్పాలు తీసుకోండి చేతులు పట్టుకోండి ఆ విధంగా రావుగారి మహారాజు దగ్గర ధనాలు చేసుకున్న తర్వాత రాజుగారి దగ్గర తిరువరేసుకుని తర్వాత ప్రభువుల తీర్థయాత్రలు తిరుగుతున్నారు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్న వారే వాళ్ళని సంతోషపెడుతున్నారు. తర్వాత శ్రీమన్నారాయణ స్వామి అనుకున్నారు, సరే ఎప్పుడైతే చెప్పలేదు తాను కలిగినంత మాకు కూడా ప్రతి భౌత రోజున ప్రతి ఏకాదశి రోజుని వ్రతాన్ని మరుగుండా ఆదరిస్తున్నవారు దేవుడు సత్యనారాయణ స్వామి మహారాజుకి गोविंदा देवो सत्यनारायण स्वामी महाराज की पंचमोध्याय प्रारंभः ओ महामंडला ఎవరే కథ చెప్తాను చెప్పి యొక్క సోదా మహామనే చెప్తున్నాడు. పూర్వకాలము తుంగరుడని మహారాజు మహారాజు గారు ఆ మహారాజు గారికి ఇద్దరు భార్యలో 100 మంది కుమారులు ఉండేవారు. అందుకే మహారాజు గారికి ప్రసిద్ధ మహీమహీనాం లోకాం నేవ్య శుభమస్తనిత్యం లోకాం నమస్కారంగా వనంతో సర్వే జనాతిలో వనంతో ఓం శాంతి శాంతి శాంతి. नारायण 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 अनुको राधा नोट
నోటికి చేద ఒంటికి బరువా కృష్ణ అంటే కష్టము రాదు చప్పట్లు కొట్టండి కృష్ణ అంటే కష్టము రాదు గోవింద్ అంటే అచ్యుత అంటే ఆపద రాదు అచ్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద జై శ్రీమన్నారాయణ గోవింద గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపః ఆత్మనందు కూడా చాలా అదృష్టవంతులు. మా హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ మరియు స్వర్ణ పుష్పమార్గా సగర్మను నిర్వహిస్తున్న ఈ స్వామి ప్రచారంలో ఈరోజు పాల్గొన్నవాడు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ అమ్మవారి పేరు దుర్గామాత బతిపతి దేవాలు పాల్గొన్నారంటే ఎన్నో పరిస్థితులు ఉంది. ఇది అందరికీ లభించేది కాదు. మేము ఈ కార్యక్రమంలో మీరు లైవ్ పెట్టడం జరిగింది. నేను గమనిస్తున్నాను ఎంతమంది లైవ్లో చేస్తున్నారని తెలియదు కానీ అందరూ మనస్ఫూర్తిగా ప్రకటనగా చేస్తున్నారు. ఇది ఎంతో చాలా అదృష్టంగా ఈ అవకాశం రాదు. ఎందుకంటే ఎన్నో ఇప్పుడే చెప్పారు స్వామివారు గోవింద గోవింద అంటే గొడవలు రావని చెప్పారు. అది సత్యం, ఉమ్మడి సత్యం. కృష్ణ కృష్ణ అంటే పట్టలు దిగిపోతాయి. నారాయణ నారాయణ నరకం పోతుంది. ఇవన్నీ మహాత్ముల మాట, ఇది ఆత్మీయ మాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో చాలా పక్షతతోటి చక్కగా పూజా కార్యక్రమం నడుచుకున్నారు. అదేవిధంగా మన పురోహితులైన చక్కటి ఐదు కథ కూడా చక్కగా విన్నారు. ఇప్పుడు మంత్రం జరుగుతుంది, హార్ట్ అవుతుంది. ఈ హార్ట్ అయిన తర్వాత మంత్రం అయిన తర్వాత ఆ టైంలో పాట పాడతాను. మన అత్యవసరం అయితే 5 కథలు చెప్పారు. దాని పాటగా అన్నగారు సురేశ్వర ఇచ్చాడు. వాడు గుంటూరు వాస్తవులు. ఆ పాటలు పాటలు చూపిస్తూ జరుగుతుంది.